హాయ్ అండి, నా పేరు జ్యోత్స్న. మీకోసం నేను హెల్దీ ఫుడ్ రైస్తో ఆకుకూరతో ఎలాంటి రెసిపీస్ చేసుకోవాలి సింపుల్గా అనేది నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. పాలక్ రైస్ అండి. దానికి కావాల్సినవి ఏంటంటే మీరు చూద్దాము. పాలకూర, రైస్, చిన్నుల్లిపై జీలకర్ర అండి. మెయిన్ ఇందులో వెల్లుల్లి జీలకర్రని ఇలా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చిపచ్చిగా రుబ్బుకోవాలి. అండ్ పచ్చిమిర్చి అండి. ఒకసారి మనం స్టార్ట్ చేద్దాము. ప్యాన్ పెట్టేసి మనం క్వాంటిటీ బట్టి రైస్ అండ్ పాలకూరని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి. ముందుగా మనకు ఆవాలు వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర. మీకు ఇందాక చెప్పాను కదా, నేను చిన్నుల్లిపాయ జీలకర్ర అనేది మెయిన్ అండి ఇందులో. మనం ఇలా వేసుకున్నప్పుడు దాని ఫ్లేవర్ బాగుంటుందండి. ఇది రోట్లోనే దంచుకున్నాను. మనము మిక్సీ కంటే కొన్ని రోట్లో వేసుకొని దంచుకునేవి టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు ఆకుకూరని ఎప్పుడు కడిగినా సరే కొద్దిగా వాటర్ పోసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఆకుకూరని పెట్టుకోండి ఒక 2 minutes. ఇది పచ్చిమిర్చి, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా గోల్డిష్ వచ్చేలాగా వేయించుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం పేస్ట్. ఆల్రెడీ మనము వెల్లుల్లి జీలకర్ర వేసుకుంటున్నాం చూడండి, దానికి అంటే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పాలకూర. పిల్లలకి బాక్స్లలో మీకు పాలకూర కర్రీ అవి అలా తినకుండా ఉండే వాళ్ళకి ఇట్లా రైస్ చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. దీనికి కాంబినేషన్ కర్డ్తో చాలా బాగుంటుంది. చాలా ఇవి ఆకుకూరలు అనేవి హెల్తీకి చాలా మంచిదండి. డైజెషన్ కూడా బాగుంటుంది. డైలీ మనం చేసుకునే రెసిపీలో ఒక్కటైనా ఆకుకూర ఉండేటట్టు చూసుకోండి. ఎప్పుడైనా ఆకుకూర అనేది చాలా మంచిగా మగ్గాలండి, అయితేనే మనకు పచ్చి ఫ్లేవర్ అనేది ఉండదు. మనం ఒక 5 minutes వెయిట్ చేద్దాము. చూడండి ఫ్లేవర్ ఎలా వస్తుంది. మనం ఆకుకూర అనేది మగ్గిందా లేదా అనేది ఫ్లేవర్తోనే తెలిసిపోతుంది. బాగా మగ్గింది. ఏ ఆకుకూర రైస్ అయినా చేసుకోవచ్చండి. మెంతికూర రైస్ ఏంటి, పాలక్ రైస్ ఏంటి, చాలా బాగుంటాయి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. అసలు ఆకుకూరలు వద్దు అని అయితే అనరు. ధనియాల పౌడర్ లైట్గా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. పిల్లలకి ఎప్పుడైనా చేసే వాటిలో అంత మసాలాని ఇవన్నీ వేయాల్సిన పని లేదండి. జస్ట్ ఇలా హెల్దీ ఫుడ్ జీలకర్ర అండ్ వెల్లుల్లి, పచ్చిమిర్చి వీటితోనే చేసేయచ్చు. ఇప్పుడు మనం రైస్కి అండ్ ఈ ఆకుకూరకి సరిపడా అంత సాల్ట్ వేసుకోండి. మగ్గిపోయిందండి. ఇప్పుడు మీకు చెప్పాను కదా, మనము ఆల్రెడీ రైస్ నేను వండి పెట్టుకున్నాను. కొద్దిగా మనము ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుంది రైస్. ఈ మనం పక్కన పెట్టుకున్న రైస్ని ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపండి. మీరు ఇదే రైస్ని పాలకూర కర్రీ పక్కన వండి పెట్టి రైస్ వండి పెట్టి దానికన్నా ఇంకా ఇలా పాలక్ రైస్ చేసేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారండి. బాక్స్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా హెల్దీ ఫుడ్ బాగుంటుంది. మనం ఇలా రైస్ని అనుకున్నప్పుడు దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తాయి. కొద్దిగా వేడి అయ్యేలా ఉంచేసి ఆఫ్ చేద్దాము. ఒక 1 minute క్లోజ్ చేద్దాము. ఒకసారి చూద్దామండి. చూడండి పాలక్ది ఫ్లేవర్ అనేది మనకు వస్తుంటుంది. అయిపోయిందండి. సరే గ్యాస్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నా కూడా చాలామంది పచ్చిదనం ఉంది అవ్వట్లేదు, నాకు రైస్ ఫ్లేవర్ రావట్లేదు అనుకుంటారు.
ఏదైనా సరే అండి, మనం డీప్ ఫ్రై అనేది ఆకు కర్రీది చేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ ఖచ్చితంగా బాగుంటుంది. నేను ఇందాక మీకు చెప్పాను కదా, హడావిడి పడేసి మనము అలా అంటే ఇప్పుడు డీప్ ఫ్రై మంచి ఫ్రై చేయకుండా ఆకుకూరని రైస్ వేసేసామనుకోండి పచ్చి పచ్చిగా ఉంటుంది. మనం మంచిగా అది డీప్ ఫ్రై అయిన తర్వాతనే మనం రైస్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అంటే పచ్చిదనం అనేది ఉండదు. ఆకుకూరలు ఏదైనా సరే అలానే చేసుకోండి. ఒకసారి మనం టేస్ట్ చేద్దాము. బాగుందండి. పాలకూర రైస్ అనేది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే డైలీ రైస్ కొద్దిగా ఉన్నా కూడా మీరు అలా చేసేసుకుంటారు. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.